వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు చూసుకుంటే సెంట్రల్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మేము వీడియోలో చివరి దాకా అయితే చూసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ వచ్చేసి 29th August నిన్ననే విడుదల చేసినారు. సో 1 month టైం అనేది ఇచ్చినారు. సో September 28 కల్లా మీరైతే ఈ యొక్క వేకెన్సీకి అయితే అప్లై చేయడానికి లాస్ట్ డేటు. సో అందులోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూసుకుంటే సెలెక్షన్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అని ఇక్కడ మెన్షన్ చేసినాడు. సో సెలెక్షన్ విల్ బి మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే సెలెక్షన్ ఉంటుంది. మీకు టెన్త్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఒకవేళ మీరు ITI చేసినట్లుంటే దాని యొక్క రెండిట్లో వెయిటేజ్ తీసుకొని అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే క్లస్టర్స్ వచ్చేసి మోస్ట్లీ సెంట్రల్ రీజియన్స్లో అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ముంబైలో ఇక్కడ మెన్షన్ చేసినట్లు క్యారేజ్ అండ్ వేగాన్ వాడి బందర్ కురల్ డిజిట్ స్టేట్ మాతుంగా వర్క్షాప్ అని ఇక్కడ చాలా క్లస్టర్స్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పూణే, నాగ్పూర్, సోలాపూర్. అక్కడ చూసుకుంటే పూణే, నాగ్పూర్, సోలాపూర్ వంటి క్లస్టర్స్లో కూడా అయితే వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇవి వివిధ రకాలైన పోస్టులు అయితే ITI వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ మీరు ITI ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ITI చేసి ఉంటే మీరు అప్లై చేయండి. సో మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 year ఉంటుంది. ట్రైనింగ్తో పాటు మీకు శాలరీ కూడా అనేది ఇస్తారు. సో ట్రైనింగ్ ఇస్తూనే మీకు ఈ శాలరీ అనేది 7,000 శాలరీ అనేది అయితే వాళ్ళు ఇస్తారు నెల. సో ఇది వచ్చేసి ఏమంటారు ఖాళీల భాగం. సో దాదాపుగా అయితే చూసుకుంటే 2000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే 10th ప్లస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా మీరైతే ITI చేసినట్లు ఉంటే అప్లై చేసుకోండి. ఇవన్నీ నోటిఫికేషన్స్ ప్రతి క్లస్టర్లో అనేది ఈ నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను. సో దట్ మీరు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ముందు చదువుకోండి ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ కూడా ఇచ్చినారు. మ్యాక్సిమం అయితే మీరు 18 above ఉండాలి. 18 above టు మీరు 40 below ఉంటే ఈ యొక్క పోస్ట్లకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే మీకు డిసేబిలిటీ ఉంటే మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినాను. సో మీరు 10th+ ITI చేసి ఉంటే చాలు. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees. సో మీరు 100 rupees అప్లికేషన్ ఫీ అనేది అప్లై చేసి ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే 10th పాస్ అయ్యి ఉండాలి. ప్లస్ మినిమం మీకు 50% మార్క్స్ అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి. దానికంటే తక్కువ మార్క్స్ పాస్ అవ్వకూడదు. ఫీ అనేది నాన్ రిఫండబుల్, అది అందరికీ తెలిసిందే. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు ఫిట్నెస్ టెస్ట్ కూడా అనేది ఉంటుంది. 40% డిసేబుల్ ఉన్నా కూడా వాళ్ళు మీకు అయితే కన్సిడర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వివిధ రకాల పోస్టులకైతే ఏ డిసేబిలిటీ ఉండాలో ఉండకూడదు వాళ్ళు అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు. బ్లైండ్నెస్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. మీకు ఈ కంటి పరీక్షల్లో ఒకటి వచ్చేసి బ్లైండ్నెస్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి లో విజన్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా చేస్తారు. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. www.rrcr.com అనే వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీకు డాక్యుమెంట్స్ అప్లై చేస్తున్నప్పుడు మీ 10th సర్టిఫికేటు, ITI సర్టిఫికేటు ప్లస్ ఆధార్ ప్లస్ మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో ఎవరైనా ఈ యొక్క పోస్టుల కోసం ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.